అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. ఇక కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. పావన సుతుడా శ్రీవహితుడా సూర్యుని శిష్యుడా శివ సంభూతుడా ఆ వాయుపుత్రుడా వానరవీరుడా అరే లంకిని హతుడా శ్రీరామదూతుడా రామనామాన్ని రోమ రోమాన నిలుపుకున్నవో రామ భక్తుడా. అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. ఇక కిష్కింధరాజ్యంన కేసరి రాజుకు అందమైనట్టి భార్య అంజనీ దేవి కలదు. అందమైనట్టి భార్య అంజనీ దేవి కలదు. అంజని దేవికి పుత్రులు లేక ఎక్కని కొండాలు లేవు మొక్కని బండాలు లేవు. ఎక్కని కొండాలు లేవు మొక్కని బండాలు లేవు. ఎన్ని నోములు తోచిన గాని ఎన్ని పూజలు చేసిన గాని ఇక శివుని ఆజ్ఞనే లేకనే పాయే సంతానమేక కలగకపాయే. అంజనాద్రిపై అంజని దేవి ఘోర తపస్సుని చేయతలంచే. అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. అగో అంజని తపస్సు మెచ్చిన శివుడు ఆగమేఘాల మీద వాయుదేవుణ్ణి పిలిచే. ఆగమేఘాల మీద వాయుదేవుణ్ణి పిలిచే. ఇక అంజని కాంక్షను అనిలుకు తెలిపి గాఢమైనట్టి కోర్కెను తీర్చిరమ్మంటూ పంపెను. గాఢమైనట్టి కోర్కెను తీర్చిరమ్మంటూ పంపెను. వాయువేగమున వాయుదేవుడు అంజని దేవి ఎదుట నిలిచెను. వరమును ఇచ్చే విషయము తెలిపి వనిత గర్భమున అంశను విడిచే. అనిలువరాన అంజని దేవి ధీరపుత్రుడికి జన్మను సంగే. అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. ఇక పాలమారుతి ఆడుతూ ఉండగా తూర్పు కొండల సందున నుండి తొంగి చూసేను బాణుడు. తూర్పు కొండల సందున నుండి తొంగి చూసేను ఆ బాలబాణుడిని చూసిన మారుతి మామిడి పండను కొని తలచి తినుట కొరకై నింగికి ఎగిసే. మామిడి పండను కొని తలచి తినుట కొరకై నింగికి ఎగిసే. సూర్యదేవుని ఇంద్రబోవగా ఇంద్రుని వేడెను వచ్చి కావగా ఇంద్రాయుధమును సంధించగా వచ్చి తాకెను. మారుతి ముఖమున హనుమ భాగమున శని తాకగా వీరపుత్రుడు మారెను హనుమగా. జై హనుమాన్. అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. సేవకై పుట్టిన హనుమ ఋష్యమూక పర్వతమందు దాగి ఉండే సుగ్రీవుడితో ఋష్యమూక పర్వతమందు దాగి ఉండే సుగ్రీవుడితో ఇక సీత జాడను వెదుకుచు వచ్చిన రామ లక్ష్మణులల్లనగాంచి మారువేషంబున ఏతేంచి రామ లక్ష్మణులల్లనగాంచి మారువేషంబున
కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. ఇక సుగ్రీవునాజ్ఞతో ఆంజనేయుడు సీత జాడను వెతుకుతూ తాను చేరుకొనెను మహేంద్రగిరికి. సీత జాడను వెతుకుతూ తాను చేరుకునెను మహేంద్రగిరికి. మహేంద్రగిరిని ఎక్కిన హనుమా దిక్కులన్నీ కలియ చూడగా కానవచ శతయోజనాంబుది. దిక్కులన్నీ కలియ చూడగా కానవచ్చ శతయోజనాంబుది. అంబుది దాటే వీరుడెవ్వరని ఇక జాంబవంతుడు ఆలోచింపగా ఎదుటన ఉన్న హనుమను చూసి వానర వీరులు సాగగా నింగికి పెరిగిన ఆంజనేయుడు ఒక్కసారిగా అంబుది దాటే. అంజని పుత్ర అతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. ఆ స్వర్ణలంకను చేరిన హనుమా అక్కడి అందాలను చూసి అచ్చరొందెను అతని మనసులో. అక్కడి అందాలను చూసి అచ్చరొందెను అతని మనసులో. ఇక లంకలోనికి పోవుచుండగా లంకిని అను రక్కసి ఒకటి అడ్డగించెను హనుమంతుడిని. లంకిని అను రక్కసి ఒకటి అడ్డగించెను హనుమంతుడిని. దానితో మారుతి పోరును చేసి చిటికల రకసిని చేసి అనువు అనువును పాలించేసి అశోకవనముకు వేచేసి ఇక అక్కడ జనని జానకిని చూసి ఆనందంతో ఎగిరి గంతేసే. అంజని పుత్ర అతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. ఆ జానకి రూపును జాలిగా చూసి మనసులో దుఃఖము పొంగగా కండ్ల నిండెను కన్నీరపుడు. మనసులో దుఃఖం ఉప్పొంగగా కళ్ళ నిండెను కన్నీరపుడు. ఇక సూక్ష్మ రూపమును దాల్చిన హనుమ శింషుప వృక్షము నుండి కిందికి దిగెను సమయం చూసి. వృక్షం నుండి కిందికి దిగెను సమయం చూసి జానకి చెంతకు ఇక రామముద్రికను రామునికి చూపి సంశయమును తొలగించి సంతోషమును కలిగించి అవని జానతో అశోకవనమును ధ్వంసం చేసి ఆనందించే. జయాంజనేయ అంజని పుత్ర అతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం. ఆ విషయము తెలిసిన మేఘనాథుడు వేగమునక్కడికే తేంచి హనుమను బంధించే బ్రహ్మాస్త్రంతో. వేగమునక్కడికి తేంచి హనుమను బంధించే బ్రహ్మాస్త్రముతో. ఇక బ్రహ్మాస్త్రంబును గౌరవించుతూ అస్త్రమునకు బందీ అయ్యి వెంట నడిచెను మేఘనాథుడితో. అస్త్రమునకు బందీ అయ్యి వెంట నడిచెను మేఘనాథుడితో. రావణుడన్ని నముల నరసి ఇక అంజనేయుడిని ఆ బాలమునకు దానికి అనలమ్మును అంటించే అనలము రగలగ ఎగిరెను హనుమ స్వర్ణ లంకను భస్మం చేసే. అంజని పుత్ర అతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం. కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం.
సీతను భస్మము చేసిన హనుమ మెల్లగా కిష్కింధకు చేరి విషయము తెలిపే రఘురాముడితో మెల్లగా కిష్కింధకు చేరి విషయము తెలిపే రఘురాముడితో ఆ సీత క్షేమము తెలిసిన రాముడు పట్టరాని ఆనందముతో హనుమకిచ్చే ఆలింగనము పట్టరాని ఆనందముతో హనుమకిచ్చే ఆలింగనము ఇక సౌమిత్రి వీరునితోటి వాయుపుత్ర వీరులతో రామచంద్రుడు చేరి దారి నిమ్మని కోరే వానర వీరులు వారధి నిలుపగ లక్ష్మణ భ్రాత లంకను చేరే అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం రావణ సేనతో రణమును చేయగా ఇంద్రజిత్తు విజృంభించి లక్ష్మణుని మూర్ఛిల్లగా చేసే ఇంద్రజిత్తు విజృంభించి లక్ష్మణుని మూర్ఛిల్లగా చేసి ఆ సుసేన వైద్యుడి సూచనతోటి హనుమహిమగిరి ప్రాంతము చేరి ద్రోణగిరిని పెకిలించి తెచ్చే హనుమహిమగిరి ప్రాంతము చేరి ద్రోణగిరిని పెకిలించి తెచ్చే 4 రకాల ఆ వాటన్నిటి నలచి పసరును కొంత విడువగా పసరు వాసన చేరగా మూర్ఛ తేరిన లక్ష్మణ స్వామి హనుమను చూసి అభినందించే అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం భీకరరణమును రావణు చేయగా రామ లక్ష్మణులను కాపాడుతూ ఆంజనేయుడు భుజమున మోసే రామ లక్ష్మణులను కాపాడుతూ ఆంజనేయుడు భుజముల మోసి ఇక రావణ గుట్టును విభీషి తెలుపగా నాభినందు శరములు నాటి రావణుణ్ణి తుదముట్టించే అభినందు శరములు నాటి రావణుణ్ణి తుదముట్టించే జయ 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 నాలు చేయుచు రామనామమును చేయుచు జానకి నగ్ని చేసి సీతను గైకొని దాటి అయోధ్యపురమును చేరిన రాముడు రామరాజ్యాన్ని ఇలా సృష్టించే అంజని పుత్రాతి బలవంత హనుమని చరితం మధురం విన్న కలుగునులే పుణ్యం కేసరి తనయ కీచక విలయ వినిన నీ నామం సతతం జన్మ జన్మలకే ధన్యం వినిన నీ నామం సతతం